వందే మాతర గీతాల పని అంటే దాని నిరసన సరిగా అంటే ఆ టైంలో వాళ్ళు ప్రవర్తించిన తీరును మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఒక నినాదం ఇచ్చింది. నవంబర్ 7వ తారీఖు వందే మాతర గీతాన్ని రాసినటువంటి సమయం నుంచి ఇప్పటికీ 150 వసంతాలు పూర్తి అవుతుంది. కాబట్టి 150 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భావి భారత పౌరులందరి లోపల కూడా ఆ రోజు మనమందరం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనలేకపోయినాం, ఇప్పుడు ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం అనేటువంటి ఒక నినాదంతో వందే మాతర గీతాన్ని ప్రతి చోట ప్రతి చౌరస్తాలో కూడా ఆలపిస్తా ఉన్నాం. నేను ఆ ప్రతిపాదనని కౌన్సిల్ ముందు ఉంచినప్పుడు మేయర్ గారు ఇతర పార్టీలు ఏమంటారు అన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వందే మాతర గీత ఆలాపన అది దేశభక్తికి సంబంధించిన అంశం, అందరం చేద్దామన్నారు. కేవలం ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే దాన్ని ఆబ్జెక్ట్ చేయడము, అరవడము, ఇంకా వేరే ఇతర స్లోగన్స్ ఇవ్వడం అనేది బాధాకరం, దురదృష్టకరం. నేను ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి, ఇట్లాంటి దుర్మార్గులు ఈ దేశ స్వతంత్ర సంగ్రామం అప్పుడు అనేక మంది ముస్లిం పెద్దలు, ఇసాయి పెద్దలు, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్ అందరూ వందే మాతరం అన్నారు. ఆ రోజు లేని డిస్క్రిమినేషన్ ఇవాళ ఎందుకు వస్తుంది ఎంఐఎం పార్టీకి? ఇది బాధాకరం, దురదృష్టకరం. ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి పార్టీల కోట్లేసి జాతీయ గీతాన్ని, దేశభక్తిని పాటించాల్సినటువంటి సందర్భంలో కూడా నిరసన తెలియజేయాలనుకున్నటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలనేది ఆ పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి, మేయర్ గారు ఆలోచించుకోవాలి. మీ కార్పొరేటర్లు కూడా పొద్దున ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేసిర్రు. ఇక్కడ అంటే మాకు నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ రైట్. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రజలకి, ప్రజాప్రతినిధులకి నిరసన తెలియజేసేటువంటి హక్కు, అవకాశాన్ని కల్పించింది. మా కార్పొరేటర్లు నిరసన తెలియజేసింది. మేము గెలిచి సుమారు 4.5 సంవత్సరాలు పూర్తవుతుంది. రోడ్లు సరిగా లేవు, మోరీలు సరిగా లేవు, ఊడ్చేటోళ్ళు సరిగా లేరు. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది స్థానిక సంస్థల నుంచి, ఆ వార్డు అవసరాలను తీర్చుకోమని ఎన్నుకున్నారు. మాకు కష్టమవుతుంది. గత 4-5 నెలలు కంటిన్యూస్ గా వర్షాలు వస్తే భాగ్యనగరంలో ఒక్క రోడ్డు మీద కూడా మోటార్ సైకిల్ నడిచే పరిస్థితి లేదని నిధులు ఇవ్వమని నిరసన తెలియజేసిర్రు. అది దేశద్రోహం కాదు, వాళ్ళ హక్కు. వాళ్ళకి ప్రజలు ఓట్లేసిర్రు, వాళ్ళని కార్పొరేటర్లు గెలిపించిర్రు. వాళ్ళు పొద్దుగలేసి గల్లీలో తిరుగుతుంటాడు, చెత్త ఎట్లుంది చూడు కార్పొరేటర్ సభ అని పిలుస్తుర్రు. దానికి సమాధానం చెప్పమని నిరసన తెలియజేసిర్రు. ఈ నిరసనకి, వందే మాతర గీత సమయంలో జరిగిన నిరసనకి దయించి మీడియా మిత్రులు పొంతన పెట్టొద్దని సవినయంగా అప్పీల్ చేస్తారు. అంటే వందే మాతరానికి తరతరాలుగా కొంతమంది ఇన్సల్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు, 3 రంగుల జెండా కూడా ఇన్సల్ట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయ్యింది, ఎలా చూడొచ్చు? ఇట్లాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాల్సిన పరిస్థితి తీసుకురావద్దని నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది రాసిన 150 సంవత్సరాల క్రితం, అంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 వసంతాలు పూర్తయితే 1947 కంటే ముందు బ్యాక్ యూ గో ఫర్ 75 years. అప్పుడు మరి ఏ ముస్లిం మత పెద్ద కూడా మేము వందే మాతరం అనము అని చెప్పలేదు. వందే మాతరం ఇట్ వాజ్ ఎ స్లోగన్ ఆఫ్ ఇండిపెండెన్స్. నా దేశానికి స్వతంత్రం రావాలంటే, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకోవాలంటే వందే మాతరం అనుకుంటా పోయిర్రు. ఆ రోజు రాని అభ్యంతరం ఈ ఏళ్ళు ఎందుకు తీసుకొస్తారు? ఈ రోజు రిలీజియన్ కి ఎందుకు కలిపి చూపెడుతున్నారు అనేది మా బాధ. మోడీ గారి ప్రభుత్వంలో 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చెప్పినా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నడుస్తా ఉన్నాం మేము. కానీ ఈ కులాన్ని, ఆ మతాన్ని డిస్క్రిమినేట్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. మీరు అట్లా చేయడం తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల ముందు చర్చ జరగాలని కోరుకుంటున్నా. అరే జనగణమన వాడడం, జాతీయ జెండా ఎగిరేయం, వందే మాతరాన్ని గౌరవించడం, మరి ఎందుకు రాబాయి మీరు ఈ భూమి మీద ఉండు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆయా రాజకీయ పార్టీలు ఈ రోజు కాకపోతే రేపైనా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న ఇంకా స్టిల్ వీ హావ్ టైమ్ అప్ టు ఫిబ్రవరి. ఇండస్ట్రియల్ ల్యాండ్ సంబంధించి జిహెచ్ఎంసీ కేటాయించాలని ప్రధానంగా చర్చ జరిగింది, మీరేమంటున్నారు? చర్చ జిహెచ్ఎంసీ కేటాయించాలని జరగలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ, లేదా పారిశ్రామిక వాడలకు ఇచ్చినటువంటి భూములు కానీ, పార్కులకు సంబంధించినటువంటి భూములు కానీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టాలని తీసుకొచ్చినటువంటి జీవో 27 మీద చర్చ జరగాలని మేము కూడా కోరుతా ఉన్నాం. చర్చ జరపకుండా మేయర్ గారు మళ్ళీ సమావేశంలో జరుపుతామని చెప్పి దాన్ని వాయిదా వేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే దాంట్లో వారం రోజులలో నోటిఫికేషన్ ఇస్తాం, వారం రోజులలో అప్లై చేయండి, వారం రోజులలో పైసలు కట్టుండ్రి, వారం రోజులలో కబ్జా తీసుకోండి, అంత అయిపోయినాక మేయర్ గారు చర్చ పెడితే బాగుండదు. కాబట్టి వెంటనే 1 week లో అర్జెంట్ గా జీవో 27 మీద చర్చ జరపడానికి మేయర్ గారు చొరవ తీసుకొని చర్చ జరుపుతామని వారు అంగీకరించిండ్రు. కాబట్టి 1 week తర్వాత టెండర్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. కాబట్టి అంత అయిపోయినాక ఇక చేసేది ఏముండదు. కాబట్టి ఒక 1 week లోనే ఆ సమావేశాన్ని నిర్వహించి వారు ఏమన్నారు, మా కార్పొరేటర్లకి దాని మీద ఎంత అవగాహన ఉందో నేను చూడాలనుకుంటున్నా అన్నది.
తల్లి ఒక 1 వీక్ సమయం ఈ కార్పొరేటర్లు వాళ్ళ పరిధిలో ఉన్న పార్కులు ఏం పోతున్నాయి, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇతర ఐలా భూములు ఏం పోతున్నాయి అనేది ఒక డీటెయిల్ స్టడీ చేసుకొని వస్తారు. పాసిబిలిటీ ఉంటే వచ్చే సోమవారం డిసెంబర్ 1వ తారీఖు రోజు పెట్టుండ్రి, దాని మీద చర్చ జరుపుండ్రి. ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాలంటే, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగద్దంటే, పర్యావరణం రక్షించబడాలంటే ఆ అడవులు లేదా ఐలాకు సంబంధించినటువంటి భూముల్ని నాశనం చేయొద్దు అనేది భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. అంటే ఈ అంశం పైన కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడుతూ మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల వరకు రేవంత్ రెడ్డి ఏమంటారు? ఇప్పుడు చార్మినార్ దగ్గరికి పోతే సామెత చెప్తారన్న, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా. 10 ఏళ్ళు వాళ్ళు ఉండి చేసిన పని ఇలా 2 ఏళ్లకు అదే చేస్తున్నారు. అందుకనే మా వాళ్ళు జిహెచ్ఎంసీ లోపల ఒక స్లోగన్ ఇచ్చారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 వేరు కాదు, ఇవి నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు. దోసుకున్నోనికే దోసుకున్న లెక్క తెలుస్తుంది, దొంగకే తాళం ఎట్లా తీయాలనో తెలుస్తుంది. దాన్నే ఏక్ బాయి దూసరా బాయికు పైచాంతా. వీళ్ళు అధికారంలో ఉన్నదని అనుకుంటున్నారు. మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. GO 27 అనేది మేము మాట్లాడి కార్పొరేటర్లతో మేము అందరితోటి అవగాహన తీసుకుంటామని మేయర్ గారు అన్నారు. కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ 1 వీక్. ఆ తర్వాత ఖచ్చితంగా మా కార్పొరేటర్లు మేమందరం కలిసి ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ.